ఈ వీడియో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల కోసం ప్రత్యేకంగా చేస్తున్న వీడియో అన్నమాట. మనం కృష్ణ గారి సినిమాలు పండంటి కాపురం, అల్లుడు దిదిన కాపురం, రియల్ హీరో, ఈ 3 సినిమాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఈ 3 సినిమాల గురించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. ఒక కృష్ణ గారి అభిమానులకే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక స్వర్ణోత్సవం జరుపుకున్న సినిమాలు. అందులోనూ కుటుంబ గాథలకి, మనిషి బతుకున్నంత వరకు విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చాటి చెప్పిన సినిమా పండంటి కాపురం. 1972 జూలై 21న విడుదలైన ఈ సినిమా 21 సెంటర్లో 100 రోజులు ఆడింది. అప్పట్లో ఈ సినిమాకి సంబంధించి మన మంత్రి గారు వాసిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి చెన్నైలో. కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు కలిసి నటించాలి అనే ఒక ఆలోచనకి బీజం పడింది కూడా అక్కడే. సరే, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా మన జమున గారు, విజయ నిర్మల గారు, రాజబాబు, పద్మనాభం గారు ఉన్నారో లేదో గుర్తులేదు సరిగ్గా నాకు, దేవిక గారు, అలానే చిన్న బాబుగా నరేష్, తర్వాత జయసుధ గారు, అప్పట్లో ఆవిడ పేరు ఏదో సుజాత అనుకుంటా, వారందరూ ఈ సినిమాలు నటించారు. ఒక అన్నదమ్ముల మధ్య ఆప్యాయతలకి, కుటుంబ విలువలు ఎలా ఉండేవి గతంలో, ఇప్పటికీ ఉంటాయి. మనం పూర్తిగా పోయాయి అనుకుంటే ఫాస్ట్ లైఫ్ ఒకటి, ఆర్థికంగా అంతరాలు కలగటం, ఆర్థికంగా అంతరాలలో కింద ఉన్న వారిని పట్టించుకోవటం, పైన ఉన్న వారిని ఏసడించుకోవటం, ఈ క్రమంలో ఏంటంటే మనం విలువలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనుకుంటున్నాం. కానీ పండంటి కాపురం సినిమా అది సాధించిన రికార్డ్స్, కలెక్షన్స్ అప్పట్లో సంచలనం. కృష్ణ గారు తన కోసం అగ్ని పరీక్ష అనే ఒక సినిమా సొంత బ్యానర్ మీద తీసి, అప్పటికి అది అంత సక్సెస్ కాకపోవడంతో దాని తర్వాత వచ్చింది. అలానే లక్ష్మీ దీపక్ గారు ఈ సినిమా డైరెక్టర్, పచ్చని సంసారం పేరుతో ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మంచి స్నేహితులైతే కృష్ణ గారితో తీసిన సినిమా పచ్చని సంసారం, అది హిట్ అయింది. ఇది 2వ సినిమా. కృష్ణ గారితో తీసిన ఈ సినిమా అజరామరంగా నిలిచిపోతుంది. ఆ పాటలు కానీ, ఆ సాహిత్యం ఎస్పి కోదండపాణి గారిది, మ్యూజిక్, ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు అనే పాట నేను ఫస్ట్ నాకు గుర్తుంది. మా దోస్తు కృష్ణయ్య, మా స్నేహితుడు, మా సీనియరు, గుంటూరులో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వినుకొండకి లొకేట్ అవుతానంటున్నాడు. అతని ఇంట్లో ఇప్పుడు ఏదైతే మళ్ళీ రీలొకేట్ అవుతానంటున్నాడో ఆ ఇంట్లో, వారి ఇంటికి వెళ్ళి ఒకరోజు గడిపినప్పుడు, మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఈటీవీలో వస్తుండగా భోజనం కోసం వెయిట్ చేస్తూ నేను నిద్రపోయి ఆ నిద్రలో మగతగా చూసిన పాట. ఇక థియేటర్లో చాలాసార్లు, వేరే సినిమాల్లో అంతర్భాగంగా మన ఇంద్రభవనం సినిమాలో కానీ చూసి, ఆ తర్వాత అనేక సార్లు కేబుల్లో చూసాను. ఇప్పటికీ ఎప్పుడు వచ్చినా కూడా ఒక ఉమ్మడి కుటుంబంలోని విలువలు, ఆ మధ్యలో వికటించే ఆప్యాయతలు, ఒక అంటే మనకి సామెత ఒకటి చెప్తారు, సామెత కాదు కానీ సంప్రదాయంలాగా, కోడలను తెచ్చుకునేటప్పుడు తక్కువ ఇంటి దగ్గర నుంచి, కూతుర్ని ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇంటి దగ్గర నుంచి ఎక్కువ ఇంటికి పంపిస్తారని. అలా జరగనప్పుడు వచ్చే అంతరాలు ప్రధాన అంశంగా. అలానే రాణి మాలినీదేవి క్యారెక్టర్ గుమ్మడి గారిని ప్రేమించి, ఆ తర్వాత కథలో భాగంగా ఆయన ఈమెను పెళ్లి చేసుకోలేరు, ఆమె మాత్రం విధి వంచితగా మిగిలిపోకుండా పగతో, ఒకరి మీద కసితో ఒక లక్షాధికారిగా ఎదిగి అతని మీద పగ తీసుకోవాలనుకొని చివరికి తానేం చేస్తున్నానో తెలియకుండా ఒక బాబు మరణానికి కారణమవుతుంది. అక్కడ కృష్ణ గారు చివరి తమ్ముడిగా, మీరేం చేస్తున్నారో మీకు తెలియట్లేదు, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, అది ఉండొచ్చు అని ఆమెకి కనువిప్పు కలిగించే ఒక పాత్ర, ఒక సంభాషణ చేసిన తర్వాత వీళ్ళ కనువిప్పు కలుగుతుంది, నేనేం చేయాలనుకుని ఏం చేశాను చివరికి అని. గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు గుమ్మడి గారికి, మన జమున గారికి పుట్టిన బిడ్డను పెంచుతారు. అప్పట్లో కలెక్షన్స్, ఆ రిలీజ్ లిమిటెడ్ ఎడిషన్స్ లాగా రిలీజ్ అయినా కూడా ప్రతి చోట అద్భుతంగా ఆదరించారు. కృష్ణ గారి సక్సెస్, పైగా దానికి మాధవరావు గారి మేకప్, అప్పటికే ఆయనకి 32 ఏళ్ళు దాటి ఉంటే అప్పటికే ఆయన్ని 20 ఏళ్ల యువకుడిగా చూపించారు. అలానే మనకి ఆ ప్రారంభ సన్నివేశాల్లో కృష్ణ గారి అంటే బావమరిది మన
కథపరంగా. విజయ నిర్మల్ గారి బ్రదర్ రాజబాబు వీళ్ళందరూ ఒక తమాషా చేసి కాలేజీకి హాలిడే వేయటం, అలాంటి సన్నివేశం మనకు వారసుల్లో నాగార్జున గారి సినిమాలో కనిపిస్తుంది. మన మూలశంక మాస్టర్ పోయారంటగా అంటే బ్రహ్మానందం పోయేసి ఇలా పెట్టేసి ఆయన సెలవు ప్రకటిస్తారు చూడండి. అలాగా ఆ మైసూర్లో తీసిన సన్నివేశాలు కానీ, ఇంకా ఏమమ్మా జగడాల ఓవదినమ్మ అంటూ బీచ్లో పాడే పాట, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే పేతాస్ సాంగ్ ఒకటి, బాబు వినరా అన్నాదమ్ముల కథ ఇది అనే ఒక పాట హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇప్పటికీ రాసిన వాళ్ళకి, పాడిన వాళ్ళకి, అభినయించిన వాళ్ళకి అందరికీ. 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆ సినిమా తాలూకు గొప్పతనం అనమాట. ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చుతారు. ఈరోజు 12 కాపురం, అల్లుడి దిద్దుల కాపురం, రియల్ హీరో ఒకే డేట్ రిలీజ్ అయిన సందర్భంగా చిన్న మాట సార్. 12 కాపురం సినిమా నేను అప్పటికి 2 ఏళ్ళు అనుకుంటా సినిమా రిలీజ్ అయ్యేనాటికి. ఆ తర్వాత ఇప్పుడు చూశాను రిపీట్లో. సినిమా మంచి కథ, మంచి ఇంట్రెస్టింగ్, ఆడియో సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మెయిన్ హైలైట్ సినిమాకి రంగారావు గారు రాణిమాలిని దగ్గర చేసిన జమున. యూత్ క్యారెక్టర్ కృష్ణ గారిది కూడా బాగుంటుంది. ఒక సన్నివేశంలో జమునకి ఇంటికి వెళ్ళి బిలియర్డ్స్ ఆడేటప్పుడు ఈ వార్నింగ్ ఇచ్చే సన్నివేశం సినిమాలో హైలైట్. ఏదైనా మంచి కుటుంబ కథా చిత్రం అంటే అదే సినిమాని తెలుగులో 2-3 సార్లు తీశారు. విజయబాబు నీడే తీశాడు. ఒక విధంగా చెప్పాలంటే బొమ్మరిల్లు పేరుతో మురళీమోహన్ హీరోగా, ఈశ్వరరావు వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమా అదే కథ. అలాగే అదే కథతో అటు ఇటుగా చిరంజీవితో గ్యాంగ్ లీడర్ సినిమా తీశాడు. ఎన్నిసార్లు తీసినా ఈ సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనుకుంటా, అందువల్లే ఇప్పుడు చూసినా జనం చూశారు. ఇంకా అల్లుడి దిద్దుని కాపురం ఈ సినిమా గురించి చెప్పడానికి ఏముంది సార్, డివి నరసరాజు కథ కదా, మళ్ళీ అదే గుండమ్మ కథని తిప్పి తీసాడు. సినిమా వరకు చెప్పడానికి అయితే ఒకే ఒక పాట, మన ఇది మల్లెల మాసం వలపుల వారం అనే పాట సినిమాకి హైలైట్. అది మన అమెరికన్ బిల్ సినిమాలో ముజే నేంది ఆయ అనే పాట ట్యూన్ కాపీ అది. ఆ ఒక్క పాట మీద సినిమాకి పెద్దగా ఏం ఉండదు. ఇక రియల్ హీరో ఆడియో బాగుంటుంది, అన్ని పాటలు బాగుంటాయి. సినిమా బాగా డిలే అయ్యి రిలీజ్ అయినట్టుంది. ఒక సందర్భంలో పచ్చూరు గోపాలకృష్ణ మాట చెప్పాడు, ఈ సినిమాలో నేను విలన్గా చేయడం కరెక్ట్ కాదు. యాక్చువల్లీ అందరూ అనుకునేది, అభిమానులు అనుకునేది పచ్చూరు గోపాలకృష్ణ కృష్ణకు బాగా సన్నిహితుడు, అందువల్ల ఆ సన్నిహితుడు అయిన వ్యక్తి ఏంటి అపోజిషన్గా విలన్గా డైలాగులు చెప్తుంటే జనం యాక్సెప్ట్ చేయలేదు, అందుకే సినిమా ఫ్లాప్ అయిందని నేను కృష్ణ గారు అన్నారు. నాకు కూడా అదే అనిపించింది అని అన్నాడు. కానీ అది కాదు, సినిమా అప్పటికి అవుట్డేట్ లేట్గా రిలీజ్ అయింది. సినిమా పరంగా పెద్దగా ఉండదు, కానీ ఆడియో మాత్రం బాగుంటుందండి. ఏదైనా ఈ 3 సినిమాల్లో నెంబర్ 1 అప్పటికి 12 కాపురం. థ్యాంక్ యూ సార్. అది కృష్ణ గారి అభిమానులకి ఏంటంటే, ఇప్పుడు నేను మనకి తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళనే ఇలా ఆహ్వానిస్తున్నాం వీడియోల కోసం. ఎవరైనా సరే మీరు కృష్ణ గారి సినిమాలే కాదు, ఏ సినిమా గురించి అయినా మీ అభిప్రాయాన్ని చక్కని భాషలో పంపిస్తే మనం ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటూ మధ్యలో మీ తాలూకు అభిప్రాయాన్ని కూడా పోస్ట్ చేద్దాం. అందులో ఎటువంటి సందేహం లేదు, వెరపు అక్కర్లేదు. మీరు ఇలానే మాట్లాడాలని లేదు, ఇంకోలాగా మాట్లాడవచ్చు, వీడియో బయట తీయవచ్చు, ఎక్కడైనా తీయచ్చు. బట్ మీరు చెప్తున్నది అర్థమయ్యేటట్టు ఉంటే చాలు. ఒకరి మీద ద్వేషంతో కాదు, అభిమానంతో ఒక సినిమా గురించి, మంచి సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు. ఇక ఆ పండంటి కాపురం తాలూకు ఇప్పుడు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టే బొమ్మరిల్లు, మురళీమోహన్ గారు అయితే ఒక స్టిల్ నేను అంతకుముందు మీకు ఒక వీడియోలో పెట్టుంటా, ఇలా నడుస్తుంటే ఇలా అన్నట్టు అదే స్టిల్ గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారిది ఇలా పెడతారు క్లైమాక్స్లో ఒకటి. గ్యాంగ్ లీడరు, బొమ్మరిల్లు ఇవన్నీ ఒకటే కథ, ఇదే కథ. అన్నదమ్ములు మధ్యలో పొరపక్షాలు. మా అన్నయ్య అని వానత్తి పోల అని ఒక సినిమా ఉంటుంది, రీమేక్ చేశారు. విజయకాంత్ గారి సినిమా అది, రాజశేఖర్ గారిది. అది ఎంత హృదయంగా ఉంటుంది అంటే, హృదయంగా అంటే హృదయాలను తాగించే విధంగా, కళ్ళమటి చుక్కలు నిలిచే విధంగా ఉంటుంది మా అన్నయ్య. ఆ పాటలు కానీ ఎస్ఏ రాజ్ కుమార్ది. నేను ఈ సందర్భంగా దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు, అన్నదమ్ముల మధ్య అనురాగాలు, వీటి గురించి మన తెలుగు ప్రేక్షకులకి ఏ రోజుకైనా హిట్ చేస్తారో, సరిగ్గా తీస్తారు. ఆ తర్వాత ఇక అల్లుడి దిద్దిన కాపురం గురించి చెప్పాలి అంటే,
దానికన్నా ముందు మన ఎస్విఎన్ మూర్తి గారు విజయవాడ నుంచి హైదరాబాద్లో ఉంటారు. ఆయన అభిప్రాయం ఒకసారి చూడండి. నమస్తే అండి. నేను కూడా కృష్ణ గారి అభిమానిని. ఆయన నటన, ఆయన వ్యక్తిత్వము, ఆయన ముక్కుసూటితనం అంటే నాకు ఎంతో అభిమానం. ముఖ్యంగా ఆయన రైతు సమస్యలపై, రైతు నేపథ్యంలో, కుటుంబ నేపథ్యంలో చేసిన సినిమాలంటే నాకు చాలా చాలా ఇష్టం. అటువంటి సినిమాలే ఈ పండంటి కాపురము, ఇట్లాంటి నాకు చాలా ఇష్టమైన సినిమా అది. నేను చాలా చిన్నపిల్లడినప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మా అమ్మ నాన్నతో నేను చూశాను ఆ సినిమా. కానీ ఇప్పటికీ గుర్తుంది ఆ సినిమా అంటే. అది అందుకని నటన కన్నా కృష్ణ గారి వ్యక్తిత్వం, ఆయన ముక్కుసూటితనం అంటే నాకు చాలా అభిమానం. థ్యాంక్ యూ. అల్లుడు దిన కాపురం ఇది మేము డిగ్రీలో ఉండగా చూసాము. బాపట్ల ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ, బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ, మన ఎస్విబి సాల్వేషన్ ఆర్మీ విలింబూర్ జూనియర్ కాలేజీ, ఇవి 3 మాత్రమే. ఈ 2 కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీ, హోమ్ సైన్స్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఇది వేరే వర్గాలు. వీళ్ళందరూ కూడా అక్కడ స్టూడెంట్స్తో కళకళలాడుతూ ఉండేది బాపట్ల. ఆ సమయంలో ఉన్న 4 థియేటర్లో ఒక థియేటర్లో ఇలా అల్లుడు దిద్దిన కాపురం రిలీజ్ అయింది. బహుశా అన్నపూర్ణనో అలంకార్లో. అక్కడికి వెళ్తే అగ్రికల్చర్ కాలేజ్ తాలూకు అమ్మాయిలు వచ్చారు, ఆ పాట ఎంజాయ్ చేశారు. ఇది మల్లెల మాసం, వలపుల వారం, ప్రేమకు తీరం, హృదయానికి అంటూ. అది అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే సినిమా అంతా ఒక డల్ మోడ్, ఆ ఒక్క పాటకి అద్భుతమైన అప్లాజ్ అనమాట. మామూలుగా ఉండదు అసలు. అనుకునేవాళ్ళం ఏంటి ఇలా యాస్టీజ్కి భలే ఎత్తి పెట్టారే అని. చక్రవర్తి గారు, మరి దానికి మ్యూజిక్ చేసింది కోటి గారు, చక్రవర్తి గారే అనుకుంటారు, బాగా ఎత్తారు. సూర్యనారాయణ బాబు గారు, కృష్ణ గారు బావమరిది గారు, పద్మావతి ఫిలిమ్స్ డివిజన్ మీద తీసినట్టున్నారు ఈ సినిమా. మోహన్ బాబు గారు, కృష్ణ గారు. దీంట్లో మోహన్ బాబు గారి క్యారెక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పటికి ఆయనకు అల్లుడు గారు ఒకటే వచ్చింది, కానీ మిగిలిన అసెంబ్లీ రౌడీలు ఇవి వచ్చినట్టు లేదు. మరి నాకు గుర్తుండి లపుటు తిప్పుడు లబ్బం లాబండి, దూరం భారం ఏదో చూడడం లేదండి అనుకుంటూ ఒక గొలుసు కట్టు మాటలతో ఒక పాట జట్కా బండి తోలుతూ ఆయన. గుండమ్మ కథనే మనకి సవతి తల్లబెట్టే బాధలు. 2 అక్కచెల్లెలు, ఒకళ్ళేమో చక్కగా ఉండేవాళ్ళు, మంచి వాళ్ళకి పెళ్లి చేయాలనుకోవటం, సవతి కూతుర్నేమో ఎవడికి బట్టి వాడికి చేయాలనుకోవటం. ఇలాంటి ఒక కథలో అంటే కృష్ణ గారే దీన్ని రచన చేశారంటారు. ఆయన బ్యాడ్ పీరియడ్ టైంలో పద్మాలయ సిబ్బందిని ఫీడ్ చేయడానికి తీసిన సినిమాల్లో ఇదొకటి. నేను అంతకుముందు శివకృష్ణ గారితో ఫోటో దిగినప్పుడు మీకు చెప్పాను. శివకృష్ణ గారు అప్పుడే చెన్నై నుంచి హైదరాబాదు తిరుగుతున్నప్పుడు షూటింగ్లు చేస్తున్న దశలో శివకృష్ణ గారు, శోభన గారు, మానస అనే అమ్మాయి ఇక తర్వాత కనపడలే, మరి ఒక్క సినిమాలోనే కనపడింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కొద్దిగా వినీతలాగా ఉంటుంది, చాలా చబ్బీగా. అలానే పి సరోజాదేవి గారి అల్లుడు వరుసలో, అంటే కోట గారి గొల్లపొడి గారి కొడుకు వరుసలో ఉండే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేసిన కుర్రాడు కూడా ఎక్కడా కనపడలే. బహుశా జీవి హనుమంతరావు గారు లేదంటేనే మన ప్రసాద్ గారి అబ్బాయా అని కూడా అనుకునేవాళ్ళం. వీళ్ళందరూ ఎవరంటే ఘట్టమైన తాలూకు సోదరుల తాలూకు కుటుంబ సభ్యుల్లో కొంతమంది అనమాట. అయితే ఈ పెద్ద ఖర్చు లేకుండా, ఇందాక నేను చెప్పినట్లు ఖర్చు లేకుండా ఒక సినిమా కథ కోసం సత్యానంద్ గారు కూడా రచనా సహకారం. మళ్ళీ కృష్ణ గారిలో మొహం అంతా ఇట్లా ఇప్పుడు నాకు కనపడుతుంది చూడండి. ఇంకా ఇది కాకుండా కూడా ఇలా అయిపోయి పాడైపోయి హెల్త్ కూడా ఆ టైంలో తీసిన సినిమా బాడీ అంతా షేప్ అవుట్ అయిపోయి మాయదారి మల్లిగళ్ళ కట్టుకొని చేశారు. వయసురా వలపురా అంటూ ఈ కుర్రవాడైనటువంటి గౌతము, అంటే మన హీరో కృష్ణ గారు మందులో మునిగి తేలుతూ ఒక యాక్సిడెంట్ చేయటం, కాంతారావు గారు తన మేనమామని తెలియటం, మేనమామ కూతురు కష్టాలు పడుతుంటే ఆవిడని కష్టాల నుంచి కడతీర్చడానికి, కష్టాల నుంచి రకరకాల వేషాలు వేసి గుండమ్మ కథట ఫార్ములాలో శోభన గారిని పెళ్లి చేసుకొని మోహన్ బాబు జట్కా బండి అయినటువంటి మోహన్ బాబుకి మానసనిచ్చి పెళ్లి చేయటం, పనిలో పనిగా సవతి కుమారుడిగా వివక్ష అనుభవిస్తున్నటువంటి శివకృష్ణని కాపాడటం. ఇది ఈ సినిమా కథాంశం. బోరు కొడుతుంది, కానీ అభిమానులు అన్న తర్వాత చూస్తారు కదా. సినిమా డిజాస్టర్. అయితే కొడుకు దిద్దిన కాపురం తర్వాత వచ్చింది.
ప్రతి టైటిల్ ముందు దిద్దినా పెడితే హిట్ అవుతుంది అనుకున్నాడేమో ఈయన. దర్శకత్వం కూడా కృష్ణ గారే అని అప్పట్లో రివ్యూ రాశారు అప్పట్లో సితార్లో. బట్ ఆ రివ్యూని తప్పు పట్టడానికి ఏం లేదు, సినిమా అలానే ఉంటుంది కాబట్టి. ఆ సినిమా గురించి చెప్పుకున్నప్పుడు ఈ ఒక్క పాట మాత్రం ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట. ఇత్తడి చెంబుకు చిల్లుబడిందే అత్త ఓ అత్త అని. ఇంకా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇలాంటి పాటలు కూడా రాశారు. అంటే అన్నీ రాస్తారు కదా, అలా రాశారు అనుకోవాలి. ఇక 3వ చిత్రరాజ్యం రియల్ హీరో. ఇది సూపర్ హిట్ సాంగ్స్. పచ్చి పోకిరి పోకిరి చిన్నది అనేది ఒకటి, స్టార్ స్టార్ సూపర్ స్టార్, నీ వయసు దూకుడు వలపు కుట్టుడు, అబో అబో సూపర్, వయ్యనాలు బంపర్ సూపర్ అంటూ. అయితే ఈ సినిమాకి రిలీజ్ అవుతున్నప్పుడు మన 300వ సినిమా రాబోతుంది కృష్ణ గారిది. దానికి ముందు అప్పట్లో కృష్ణ గారి సినిమాలు డైరెక్టర్ ఇంతవరకు చూసేవాళ్ళం. ప్రొడక్షన్ హౌస్ ఎవరిదయ్యా అంటే ఇది మళ్ళీ ఫుల్గా తెనాలి వాళ్ళదే, హరిత ఇంటర్నేషనల్స్. ఇప్పుడు జాకీ హరిత ఉన్నారు కదా, హీరోయిన్ రవళి వాళ్ళ బావ అక్క హరిత రవళి, వీళ్ళే తీశారు. మన్నె రామయ్య గారు, మన్నె రాధాకృష్ణ గారు దీనికి డైరెక్టర్, గట్టినేని రామయ్య గారు తీశారు ప్రొడక్షన్ హౌస్. మొత్తం తెనాలి, కృష్ణ గారు హీరో. అంటే మంచి ఊపుతో ప్రారంభమైనా కూడా సినిమా ఎందుకో మరి డల్ అయిపోతుంది మధ్యలో. విలన్ క్యారెక్టర్ బ్యాడ్. ముందు మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఆయనకంత క్లోజ్ కాబట్టి ఆ సినిమా ఆడలేదు అనటం అవివేకం. ఆయనకంత కృష్ణ గారికి అంత క్లోజ్ కాబట్టి విలన్ కాదు. ఆయన మాట్లాడితే ఎంత ఉంటాడు, ఏమయ్యా పండు నువ్వేమనుకుంటున్నావు, నీ చెల్లి కోసం నువ్వేమో చేస్తే నా చెల్లి కోసం నేనెంత చేయాలి, ఈ తరహా డ్రామాని తట్టుకోలేకపోయారు. కృష్ణ గారి హీరోయిజం ఎలివేట్ అయింది, కానీ అవతల విలన్ ఇదే కాదు. మనకు ఆ తర్వాత అదిరింది గురువు కానీ రౌడీ అన్నయ్య కానీ కాస్ట్యూమ్స్ కృష్ణ గారికి దండం పెట్టాలి. ఆయన పవర్ఫుల్గా చేసిన సినిమాలు ఎట్లా చేశారు, ఈ సినిమాలు ఎట్లా ఉన్నాయి, అట్లా ఫ్లాప్ అయింది. అదే ఏ కోటా శ్రీనివాసరావు గారు. అప్పటికీ ఏంటంటే కృష్ణ గారికి అప్పుడు నెంబర్ 1 వచ్చినప్పుడు అటు క్రేజ్ని కాస్ట్యూమ్స్ రూపంలో విపరీతంగా పాడేసుకున్నారు. మందు బాజా బొందు బొందు అనుకుంటే సిల్క్ స్మిత్తో ఒక సాంగ్, మందు కొట్టినాడు మాట మీద నిలబడతాడు అనే ఒక పాట. అందులో మందు అనేది అప్పుడు మద్యపాన నిషేధం ఉంది కాబట్టి దాన్ని తొలగించేసి మంచి కోరినోడు అని మార్చాడు. ఒక రకంగా అపనతన మన రేంజ్ రావాల్సిన సాంగ్ ఎందుకో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం అలా ఉంటుంది. ఫ్యాన్స్ పరంగా ఓకే, ఆయన తెర మీద కనబడుతుంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. రియల్ హీరోకి సంబంధించిన సినిమా ఇది. పాండు అని చెప్పేసి రియల్ హీరో పాండు అని పోలీస్ స్టేషన్ ముందే కూర్చుంటారని మొత్తం పద్మాలయ స్టూడియో దగ్గర చుట్టుపక్కల రామానాయుడు స్టూడియో 7 acres లిమిటెడ్ రిసోర్స్తో తీసి మంచి లాభాలకు అమ్మిన సినిమా ఫలితం మాత్రం అంతంత మాత్రం. మరి ఇది ఎంత లాస్ అయింది అనేది ప్రొడ్యూసర్గా అనేది రవళి గారు వాళ్ళే చెప్పాలి. చాలామందికి తెలియదు కదా హీరోయిన్ రవళి ఓన్ ప్రొడక్షన్లో తీశారని. మేము కాస్త పైకి వస్తాము, కాస్త సాయం అందించండి అన్నప్పుడు కృష్ణ గారు ఓకే మంచి. అందులో రవళి గారికి కూడా అప్పట్లో ఆవిడికి పానపాలయం తక్కువైనా కూడా 3 సిల్వర్ జూబ్లీ సినిమాలు, వినోదం, పెళ్లి సందడి, ఇంకేదో సినిమా వచ్చింది శుభాకాంక్షలు, సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్. బట్ ఆవిడ ఏంటంటే సినిమాల పరంగా ఆ తర్వాత డౌన్. శ్రీకాంత్, జగవతి బాబు ఈ తరహా హీరోల వరకు వెళ్ళగలిగారు కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోయారు. ముద్దుల మొగుడు దాంట్లో మన బాలకృష్ణ గారితో చేశారు, కానీ నాగార్జున, వెంకటేష్ తను చిన్నబాబులో ఎలాంటి క్యారెక్టర్ తెలుసు కదా మీకు. ఆవిడ మొగగా ఈవిడ ఆరాధిస్తుంది తప్పితే ఆయన దగ్గరికి కూడా రానిడు. అలాంటి క్యారెక్టర్లు అంటే ఒక సైడ్కి నెట్టబడే హీరోయిన్ల క్యారెక్టర్లు పెద్ద హీరోలకు ఇచ్చారు. మన సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రం హ్యాపీగా ఆయన ప్రతిష్ట సినిమాలో కూడా చేశారు అంత. ఇది రియల్ హీరోకి సంబంధించిన సినిమా వెనక విశేషాలు. అయితే ఈ 3 సినిమాల్లో ఎవరికి మీ అందరికీ తెలుసు ఏదనేది. అదనమాట పండంటి కాపురం నుంచి అల్లుడు దిద్దిన కాపురం వరకు ప్రేక్షకులు విపరీతంగా కృష్ణ గారి అభిమానులుగా మారి ఆయన్ని ఆరాధిస్తే ఆ తర్వాత రాజకీయాలు ప్లస్ వయసు మేరటము, కాస్త ట్రెండ్ మారటము, ట్రెండ్కి తగ్గట్టు ఆయన మారాడు. ఆ తర్వాత ఇట్లు వచ్చాయి. బట్ ఈ 3 సినిమాలు జూలై 21న రిలీజ్ అయ్యాయి కాబట్టే మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. అదనమాట సంగతి. అభిమానుల కోసం మాత్రమే ఈ వీడియో, అంత మాత్రం చేత మిగతా వాళ్ళ కోసం కాదని కాదు.
వారు మెచ్చుకునే అంశాలు ఉంటాయి, బట్ వారు ఆశించే అంశాలు ఉండకపోవచ్చు మిగిలిన రెగ్యులర్ సినిమాలు. బట్ రెగ్యులర్గా సినిమా గోయర్లు ఈ సినిమాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఐ ఫీస్ట్ కలిగించిందనే అనుకుంటున్నాను.